రోజు మనం అనకాపల్లిలో ఉన్నాం. అసలు అనకాపల్లి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తీయి అని బెల్లం. ఇక్కడ మనుషులు ఎంత తీగా ఉంటారో బెల్లం కూడా అంతే ఫేమస్. సో ప్రపంచంలో ఎక్కడైనా అనకాపల్లి బెల్లం అంటే హ్యాపీగా తింటారు. సో మరి ఇక్కడికి వచ్చి మనం అనకాపల్లి బెల్లం టేస్ట్ చేయకపోతే ఎలాగా? అదే మాట అంటున్నారు మా అనకాపల్లి బామలు, సత్యభామలు. మనమందరం కూడా బామలు సత్యభామలు అనే ప్రోగ్రాంకి వచ్చాం కదండి. ఈ ఆనందాన్ని మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రఖ్యాతగాంచిన అనకాపల్లిలో మనకి ఈ బెల్లం తయారవుతుందండి. ఇది అతి శ్రేష్టమైన బెల్లం. ఇచ్చేయండి బెల్లం. వావ్, అసలు స్వీట్ చూస్తే బెల్లం ఎలా నోరు ఊరుతుందో అనకాపల్లిలో బెల్లం చూస్తే అంత నోరు ఊరుతుంది. సో ఇది కాసేపు ఇప్పుడు తింటే బాగోదు, చాలా టైం పెట్టేలా ఉంది. నేను పక్క కూర్చొని కాసేపు కానిచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో మీ మనసులో ఎంత బాగున్నానని ఒక చిన్న రిగ్రెట్ ఉంది. ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి సో మీ అక్క చెల్లెలు అన్నదమ్ములతో మాట్లాడుతున్నాను అన్నట్టు చెప్పండి, అసలు ఏం జరిగింది? నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో ఒక తండ్రి కూతుర్లా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లా పెరిగాం. నాన్నే నా ప్రాణం, నాన్నే నా జీవితం అన్నట్టు ఉన్నామండి. తర్వాత నన్ను జగన్నాథపురం ఇచ్చారు. కాకపోతే నన్ను నాన్న వదలలేక మేము ముగ్గురు అమ్మాయిలమి నన్ను ఎల్లరకమే చేసుకున్నారు మా వారిని. అప్పటి నుంచి మేము ఇంకా బంధం పెరిగిపోయింది. ఇంకా నాన్నతో వదిలి వెళ్ళి ప్రసక్తి లేదు. ఏ పెళ్ళైనా ఫంక్షన్ అయినా అమ్మని పంపించేవారు కానీ నన్ను పంపించేవారు కాదు. మీరుంటే ఆయనకు ఒక సపోర్ట్ లాగా. మీరే కొడుకు మీరే కూతురు. మా మామయ్య గారు మా పెళ్ళి అయిన వెంటనే చనిపోయారు. మా అత్తగారు ఉండేవారు. ఆవిడ మా దగ్గర ఉండేవారు, మా తోటికోళ్ళ దగ్గర కూడా ఉండేవారు. ఇటు మా నాన్నగారే అంతానా. ఒక వ్యాపారంలో కూడా మా ఆయన ఉన్నా సరే వెనకాతలు నన్నే తిప్పేవారు, అతను సపోర్ట్ చేసేవారు. అయితే ఇలా హ్యాపీగానే జరిగింది. 2015లో నాన్నకి హెల్త్ బాగాలేదు. అప్పుడు చూపించాం, గాల్బ్రేడ్లో స్టోన్స్ అన్నారు. చూపించాం, ఆపరేషన్ అయింది. కాకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యాక చాలా తిప్పానండి. 6 నెలలు తిరగని ప్లేస్ లేదు, చూపించని ప్లేస్ లేదు. అయితే హాస్పిటల్లో తిరిగినప్పుడు కూడా నన్ను వదలలేదు. నువ్వే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నాతోటే ఉండాలి, నువ్వు ఉంటే నాకు ఆ ధైర్యం నువ్వు. నేను ఆ భరోసాతో నాన్నకు తగ్గుతుంది, నన్ను నమ్మారు, నేను నాన్న తీరుస్తాను అనుకునే తిరిగాను. కాకపోతే అది అవకాశం లేకుండా అయిపోయింది. తర్వాత హైదరాబాద్లో ఒక 10 రోజులు ముందు ఇంకా నాన్న మీకు దక్కరు అని మా చుట్టాలు చెప్పారు, నాకు చెప్పలేదు. అప్పుడు నేను బాగా సఫర్ అయిపోయాను. హాస్పిటల్లో నాన్న ఏటనివ్వరంటే ఇంటికి వెళ్ళాక హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా చూసుకుంటాను మిమ్మల్ని. హైదరాబాద్లో ఉంచి వచ్చాక చిన్న నాకు తగ్గుతుంది కదా అనేవారు. తగ్గుతుంది నాన్న అన్నాను. హోమియోకి తీసుకెళ్ళాను. అదో 10 రోజులు తిప్పాము. ఇంకా లాభం లేదు. ఫిబ్రవరి 1 చనిపోయారు. ఇంకా బాధ్యతలు బరువులు అన్నీ మా మీదకే పడ్డాయి. కానీ దేవుడి దైవాల నాన్న మీద చూసుకొని మా పిల్లల్ని మమ్మల్ని బాగా ఆశీర్వదించి చేశారు. కానీ ఆయన లేని లోటు ఇప్పటికీ తీరటం లేదు. కానీ నాన్న మళ్ళీ మా అమ్మాయికి బాబు రూపంలో పుట్టాడు. ఆ బాబు సేమ్ నాన్నలాగే ఉంటాడు, నాన్నలాగే కోపం, బిహేవియర్ అంతా మా మనవడు రూపంలోనే వచ్చింది. ముగ్గురు అమ్మాయిలే అయినా మిమ్మల్ని కొడుకుగా కూతురుగా చూసుకున్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత అంతిమ కార్యక్రమాలు ఎవరు మా ఆయన చేశారండి. తర్వాత 2 చెల్లెల్ని సొంత అక్క చెల్లెల్లాగే చూసుకున్నారు. మా అమ్మగారిని కూడా తన తల్లిలాగే చూసుకుంటున్నారు, ఎక్కడా లోటుపాటు లేకుండా. అలాగని మా అత్తగారిని వదిలేదండి. మా అత్తగారిని కూడా మాతోటే తీసుకొచ్చి మా అత్తగారిని కూడా చూసుకునేవారు. మా అత్తగారు ఈ మధ్యలో 1 year అయింది, ఎక్స్పైర్ అయిపోయారు. గ్రేట్ మా. సో ఆయనకి మీరే కొడుకు మీరే కూతురైనా సో మీ హస్బెండ్ కొడుకు లేని బాధ్యతను కొడుకు బాధ్యతను కూడా నెరవేర్చే మంచి అల్లుడు దొరికాడు. అండ్ ఇల్లరికం అంటే ఎవరు ఒప్పుకోరు, కానీ మీ మీద ఉన్న ప్రేమతో సో ఇల్లరికం కావాలన్నా ఒక మంచి హస్బెండ్ దొరికాడు. అండ్ మీరు అనుకున్నారు నాకు మేము ముగ్గురు అమ్మాయిలమే, బ్రదర్స్ లేరు అని. సో ఇదంతా మన ఫ్యామిలీయే, మన జెమినీ కుటుంబమే. అండ్ ఒక తమ్ముడుగా ఇక్కడికి వచ్చి మీ మనసులో ఆ బాధను చెప్పుకున్నారు. బట్ ఆయన ఎక్కడున్నా, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ మీతోటే ఉంటాయి. అలాగే మీ మనవడి రూపంలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా నాన్న లేడు అని బాధపడక్కర్లేదు. బట్ ఇక్కడికి పుట్టింటికి వచ్చారు కాబట్టి ఒక ఆడబడుచులానే మీరు వెళ్ళాలి, జెమినీ ఫ్యామిలీకి వచ్చారు కాబట్టి